మొట్టమొదలుగా ఈ సభలో చర్చ జరగాల. ఈ రాష్ట్ర బీసీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విధమైనటువంటి మాటలతో కేవలం ఒకే విషయాన్ని తెర మీదకి తెచ్చి మిగతా విషయాలన్నిటి కూడా కనుమరుగయ్యే విధంగా ఒక గ్లోబల్ ప్రచారాన్ని నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. కానీ దానికన్నా ముందు మీ చేతులలో ఏదైతే అధికారం ఉన్నదో ఆ అధికారాన్ని పంచిపెట్టడానికి మీకేమి ఇబ్బంది ఉన్నది? అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలైపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత గొప్పగా ఈ రాష్ట్ర బీసీలంతా కూడా ఆశపడ్డారు. గతంలో కొన్ని పార్టీలు బీసీలని మోసం చేసినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ను పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందేమో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నష్టపోయినటువంటి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా భవిష్యత్తులు బాగుపడతాయేమని గొప్పగా ఆశపడ్డాం. అధ్యక్ష, ఏం జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి మంచి జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ బీసీ వర్గాలైతే గొప్పగా ఆశపడ్డాయో, ఏ బీసీ వర్గాలైతే ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నామో మళ్ళీ మేము పోరాటాలు మాత్రమే చేయాలన్నా అధ్యక్ష? అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి కుర్చీలు ఎందరో మంది కుర్చీలలో కూర్చుంటున్నారు. అధికారంలోకి రావడానికి ముందు మాకు చెప్పేటటువంటి మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడ కూడా పొంతన లేకుండా పోతున్నది అధ్యక్ష. అధ్యక్ష, బీసీలలో సమర్థులు లేరా అధ్యక్ష? బీసీలలో నమ్మకస్తులు ప్రభుత్వానికి ఉండేవాళ్ళు లేరా అధ్యక్ష? అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 53-54% ఉన్నటువంటి బీసీలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరొక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సంఖ్య ఎంత బీసీలది? మీరిచ్చినటువంటి కార్పొరేషన్లలో కూడా నా సోదరుడు మేము కూడా ఊహించుకున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా బీసీల పట్ల మేము ఏదైతే తపనతో ప్రయత్నం చేస్తా ఉన్నామో, నేను కూడా అనుకున్నా అధ్యక్ష, మా సోదరునికి ముందల స్థానం దొరుకుతుందేమో అని చాలా ఆశపడ్డా అధ్యక్ష. మంచి మాటకారి, సమర్థుడు, చాలా కష్టాలు కిందికెంచి రాజకీయాన్ని చూసినోడు. ఆ స్థానం దొరికితే భవిష్యత్తు బాగుంటుందేమో అనగా అధ్యక్ష. మరి తమకేమో తన దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష. అక్కడ పక్క కూర్చున్న కూడా వాళ్ళ దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష. వాళ్ళు వచ్చి మేము ఇప్పుడు స్థానం కలిగించిన తర్వాత కలిగించాలని ప్రయత్నం చేస్తుంటే ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమో మా సోదరుడే అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను శ్రీయర్ అన్నకు మంత్రి పదవి వచ్చా అంటే నేను గవర్నర్ అక్కడికి ప్రమాణ స్వీకారం వెళ్ళిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని పుష్పగుచ్చం ఇచ్చి ఆలింగనం చేసుకున్న తర్వాత ఎంత ఆశపడ్డా అంటే, ఎన్ని పోర్ట్ఫోలియోలు వస్తారో మా అన్నకు, ఎంత పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు ఇస్తారో అని చాలా ఆశపడ్డా అధ్యక్ష. మా బాధ అంతా కూడా మీరు చెప్పేటటువంటి మాటలకు చేసేటటువంటి వ్యవహారాలకు పొంతన లేకుండా ఉంటున్నది కాబట్టి ఈ రాష్ట్ర బీసీలు అనుమానపడతా ఉన్నారు. అధ్యక్ష, ఎంత గొప్పగా చెప్పిండ్రు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 5 ఏళ్లు మా కాల పరిమితిలో 1,00,000 కోట్లు మీకు టంచన్గా ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు. 22 నెలలు గడిచింది అధ్యక్ష. ఆ లెక్కన 40,000 కోట్ల రూపాయలు రావాలా? 4 పైసలు కూడా ఈరోజు సప్లా నిధులు రాలేదు అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు నిధులతో కలకలలాడుతుండే ఈరోజు బీసీ కార్పొరేషన్లకు తాళాలేసే పరిస్థితి. బీసీ కార్పొరేషన్లకు చెల్లి కవ్వలేదు. బీసీ కార్పొరేషన్ల పరిస్థితి ఆ రకంగా కావడానికి కారకులు ఎవరు అధ్యక్ష? ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీసీలు మీకు అధికారాన్ని కట్టబెట్టింది అధ్యక్ష. ఈరోజు బీసీలని మీకు మద్దతు ఇవ్వకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? ఓట్లు వేసేటప్పుడు బీసీలు కావాలా, మీకు సీట్లు రావడానికి బీసీలు కావాలా. కానీ ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మాకు అవకాశాలు ఉన్నాయి. పోనీ మంత్రివర్గం అయిపోయింది. దాని తర్వాత కూడా ఈ రాష్ట్రంలో కార్పొరేషన్లకు చైర్మన్లు వేశారు. దానికి కూడా పనికిరామా అధ్యక్ష?
పోని కార్పొరేషన్లకు చైర్మన్లు వేసిండ్రు, నిన్న లేక మొన్న ఆర్టీఐకి కమిషనర్లు వేసిండ్రు. మేము అనుకున్నాం కనీసం ప్రభుత్వంలో జరిగేటటువంటి అన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటిది ఈ సమాచారం ఇచ్చేటటువంటి ఈ కమిషనర్లలో మా వాళ్ళకేమన్నా పాత్ర ఉంటుందేమని అనుకున్నాం. అధ్యక్ష, ఎంత అన్యాయం అంటే 6 కమిషనర్లు అపాయింట్మెంట్ చేస్తే ఈ రాష్ట్రంలో 60% ఉన్నటువంటి బీసీలకు ఒక్కరికి అవకాశం రాదా అధ్యక్ష? అధ్యక్ష, మేము డీజీపీలుగా వనికిరాం, మేము చీఫ్ సెక్రటరీలుగా వనికిరాం, మేము అన్ని శాఖలలో ప్రధాన కార్యదర్శులుగా వనికిరాం. దేనికి వనికిస్తాం అధ్యక్ష? మేము కేవలం ఓట్లు వేయడానికి మాత్రమేనా? ప్రభుత్వాలు రావడానికి మాత్రమేనా? అధ్యక్ష, అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష. నా సోదరుడు నిజం కూడా ఏ మంచి మనస్తత్వంతో ఇవంతా చెబుతా ఉన్నాడో. ఒకసారి తదస్తు దేవతలు ఉంటారు అధ్యక్ష, అట్లని తదస్తు దేవతల ప్రకారంగా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఒక అపాయింట్మెంట్ ఇప్పించి ఈ కార్యక్రమం. అధ్యక్ష, ఒక బీసీ బిడ్డగా అధ్యక్ష నేను చిన్న కౌన్సిలర్ కించి వచ్చిన అధ్యక్ష. నేను కౌన్సిలర్ చేసిన, సర్పంచ్ చేసిన, ఎంపీటీసీ నా భార్య చేసింది, జెడ్పీటీసీ చేసిన, నా తమ్ముడు ఉప సర్పంచ్ అధ్యక్ష. ఇప్పుడు నా తమ్ముని భార్య కూడా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అధ్యక్ష మక్తల్ మున్సిపాలిటీలో. ఈ లోకల్ బాడీ వ్యవస్థ విద్యా అవకాశాలలో అధ్యక్ష మనసులో ఉన్నటువంటి అవకాశాలు మనంలోన భావన చెప్పే ఓ ప్లాట్ఫామ్ ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికింది అధ్యక్ష. ఇటువంటి ఇబ్బందులు ఇంకా బీసీ బిడ్డలు పడొద్దనే ఉద్దేశంతోనే ఇటువంటి ఇబ్బందులు ఇంకా రాబోయే రోజులలో నాట్ ఓన్లీ స్థానిక సంస్థలలో కాకుండా అంచెలంచెలుగా ఎదిగి చట్టసభలలో కూడా బీసీ బిడ్డలు వచ్చి తమ హక్కును తాము అన్ని విషయాలలో తీసుకుందామనే ప్రయత్నం జరగాల. అప్పుడు మాత్రమే బీసీ బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి. మనము రాబోయే తరాలకు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళము అవుతామనే ఉద్దేశంతోనూ ఆ సంకల్పంతోనే అధ్యక్ష మా నాయకుడు చెప్పిన మాట, ఇస్ దేశ్ మే జిన్కి జితని ఆబాదీ హై ఉన్కో ఉतना హిస్సేదారి మిల్లా చాయి అనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ చర్చలు కాదు అధ్యక్ష కావాల్సింది. అధ్యక్ష, ముందు మనం చట్టసభల వరకు రావాలా, స్థానిక సంస్థలలో మనము 42% తీసుకోవాలా. దానికి సంబంధించి ఇంకా బలోపేతం కావడానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష? ఒకసారి మనం బయటపడ్డాక ఖచ్చితంగా రాబోయే రోజులలో అన్ని విషయాలలో కూడా 42% రిజర్వేషన్ తీసుకోవడానికి అవకాశాలు వస్తాయి అధ్యక్ష. మనం రావాల్సింది స్థానిక సంస్థల్లో బలపడాలా. మనం ఏ బిడ్డ గెలిచినా బీసీ బిడ్డనే కాబట్టి ఏ బిడ్డ గెలిచినా బీసీ బిడ్డనే గెలుస్తాడనే ఆలోచనతో మనం ముందుకు వచ్చినప్పుడు మాత్రమే, దీన్ని బలపరిచినప్పుడు మాత్రమే మనం షెడ్యూల్ 9లో ఆనాడు కూడా జయలలిత గారు పోయి అడిగినప్పుడు ఈ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే. ఆ రోజు పివి నరసింహారావు గారు ఆ 69% రిజర్వేషన్ కి యాక్సెప్ట్ చేసింది కూడా పివి నరసింహారావు గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడే చేసింది అధ్యక్ష. ఇప్పుడు మేము అక్కడ ఉన్న వాళ్ళని, మా గంగుల కమలాకరన్ కోరుతా ఉన్నా, మా పాయల్ శంకరన్ కోరుతా ఉన్నా, అక్కడ ఇక్కడ మధ్యలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అధ్యక్ష. వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు చేయకుండా లేదా అపార్ట్మెంట్ ఇప్పించకుండా అడిగితే కూడా ఇవ్వకుండా ఈ షెడ్యూల్లో పెట్టే అవకాశాలని దూరం చేసే ప్రయత్నం చేసుకుంటా నా సోదరు మాట్లాడుతూ ఉండు అధ్యక్ష. నా సోదర మనం నేను ఇంతకుముందు మాట్లాడదామంటే కొంత ఉండండి, ఇది ప్రశాంతంగానే పోదాం ఈరోజు అనుకున్నాం అధ్యక్ష. మా గంగుల కమలాకరన్ కోరుతా ఉన్నా, ఒక మాజీ మంత్రి అధ్యక్ష మా సోదరుడు ఒక బీసీ మంత్రి పట్టుకొని ఈ విధంగా అనడం వల్ల చులకన అయితే అధ్యక్ష. సభలో గాని సభ వెలుపల గాని మనని మనం అనుకుంటే వంట చూడు అధ్యక్ష సామెత, నా కులానికి కులం వైరం, నీసుకు నాసు వైరం అన్నట్టు మనం ఆ విధంగా పోకుండా అధ్యక్ష ఖచ్చితంగా ఎంతవరకు ఉన్నా కూడా ఈ 42% రిజర్వేషన్ ని మనం లోకల్ బాడీస్ లో తర్వాత అన్నిట్లో కూడా ముందుకు పోయే విధంగా ఒక బలమైన ప్రయత్నం చేసి మనసుతో సహకరించవలసిందిగా మా పాయల్ శంకరన్నను లేదా మా గంగుల కమలాకరన్నను మిగతా బీసీ నాయకత్వానికి ఇంత ఈ చట్టసభలు రావడానికి చాలా కష్టం అధ్యక్ష. ఆ అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష, ఈ చట్టసభలు ఈ స్థానానికి రావడానికి ఒక బీసీ బిడ్డ మళ్ళొక జన్మ ఎత్తినంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అధ్యక్ష. రాబోయే తరాలకన్నా మనం ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళం కావాల్సిందిగా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సభను చర్చలకు ముందు పోనివ్వకుండా మనం ఈ బిల్లుకి సంపూర్ణంగా మద్దతు తెలిపే విధంగా ముందుకు రావాలని 2 చేతులు జోడించి వినమ్రంగా నమస్కారం ముగిస్తా ఉన్నా అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి. ఇప్పుడే 5 నిమిషాలు మాట్లాడి కన్క్లూడ్ చేయండి.